అక్రమాలకు పాల్పడే ప్రభుత్వ అధికారులు సిబ్బందిపై అవినీతి నిరోధక శాఖ నిఘా పెంచింది. లంచావతారులను పట్టుకునేందుకు సరికొత్త పద్ధతులు అనుసరిస్తోంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తూ వలపన్ని పట్టుకునేందుకు దండాలు, అరదండాలు సిద్ధం చేసింది. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులంటే అదో ప్రహసనమే. నత్తనడకన సాగే దస్త్రం ఒక్కో టేబుల్ దాటుతూ పోవాలంటే ఆగిన చోటల్లా ఇంధనం సమర్పించుకోవాల్సిందే. పనులు జరగక, లంచాలు ఇవ్వలేక సామాన్యుడు పడే బాధలు అన్నీ ఎన్ని కావు. అభివృద్ధికి ఆటంకంగా మారిన అవినీతికి చరమగీతం పాడాలన్న రాష్ట్ర ప్రభుత్వ సంకల్పాన్ని సాకారం చేసే దిశగా అవినీతి నిరోధక శాఖ దూకుడుతో వ్యవహరిస్తోంది. ఏళ్లుగా దాచుకున్న కట్టల పాములను పుట్టలో నుంచి బయటకు రప్పించి ఆట కట్టిస్తోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఆమ్యామ్యాల సంగతి తేల్చేందుకు రంగం సిద్ధం చేసింది. ఇటీవల అవినీతి అధికారులు అతి తెలివి ప్రదర్శిస్తున్నారు. ఎవరికీ దొరక్కుండా పని కానిస్తున్నారు. బల్ల కింద చేతులు పెట్టడం, కార్యాలయం బయట ఎక్కడో డబ్బులు చేతులు మారడం పాతకాలం నాటి పద్ధతులైపోయాయి. లంచాలు, కమిషన్లు అంతా ఆన్లైనే. బ్యాంకు ఖాతాలో జమ చేయడం, అది కూడా సొంతది కాదు. ఎవరిదో అకౌంట్ నెంబరు ఇస్తారు. అందులో డబ్బు వేయాలని ఒత్తిడి చేస్తారు. లేదంటే పని కాదు. ఇప్పుడు వ్యవహారమంతా ఇలా సాగుతోంది. లంచాల చేపలే ఇంత తెలివిగా వ్యవహరిస్తుంటే అవినీతి నిరోధక శాఖ మరింత దడపుట్టించేలా లంచం అడిగితే రికార్డు చేసే నిఘా నేత్రాలను సిద్ధం చేసింది. అనిసా అధికారులు ముంబై వెళ్లి అద్భుతమైన పరికరాలు తీసుకొచ్చారు. పెన్ను, బటన్, కళ్లజోళ్లు, బ్యాగులో ఇమిడిపోయే రహస్య కెమెరాలు సమకూర్చుకున్నారు. లంచం అడిగినా తీసుకున్న దృశ్యాలు, మాటలు నిక్షిప్తమవుతాయి. ఆ పరికరాలకు సీల్ వేసి న్యాయస్థానం ముందు బలమైన ఆధారాలుగా ప్రవేశపెడతారు. సిబ్బందికి లంచం తీసుకోవాలనే ఊహ వస్తేనే వణుకు పుట్టేలా అవినీతి నిరోధక శాఖ ప్రణాళికలు రచించింది. అయ్యా, కరప్షన్లో పాల్గొంటే మీకు ఇబ్బంది, మీ కుటుంబంకి ఇబ్బంది, మీ ఫ్రెండ్స్. ఒకటి చూడండి, ఒక మంది పట్టుకుంటే ఏసీబీ వాళ్ళు ఇద్దరు వైజాగ్ కానీ విజయవాడ కానీ ఎక్కడైనా ఆ ఫ్యామిలీ మీద ఏం జరుగుతుంది మీరు చూస్తున్నారు. ఎందుకు? కనీసం ఇప్పుడు నుంచి మీరు మంచిగా పనిచేసి, నిజాయితీ ప్రకారం పనిచేసి, ప్రజలు స్టేట్ డెవలప్మెంట్ యాంగిల్లో పనిచేస్తే అందరు హ్యాపీ ఉంటారు. మీ హ్యాపీ ఉంటారు, మీ ఫ్యామిలీ హ్యాపీ ఉంటారు, మీ ఫ్రెండ్స్, గవర్నమెంట్, everybody. So that is my request to the officials. Please, ఇప్పుడు నుంచి కనీసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన 1100 అవినీతి నిరోధక శాఖ 1064 నెంబర్లకు సమాచారం ఇస్తే బలపన్ని పట్టుకునేందుకు అనిసా అధికారులు సర్వసన్నద్ధమయ్యారు.